గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా. ఈ రోజు అయితే మనం ఉన్నాం హైదరాబాద్ లో అతి పెద్ద హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ అనమాట. సో హైదరాబాద్ లోనే కాదు, ఎంటర్ తెలంగాణలోనే అతి పెద్దది అనమాట ఈ కూరగాయల మార్కెట్. సో మార్కెట్ మొత్తాన్ని విజిట్ చేద్దాం, చాలా బాగుంటది. సో అన్ని తాజా కూరగాయలు అయితే ఉంటాయి అనమాట ఈ మార్కెట్ లో. సో మార్కెట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు, చాలా బాగుంటది. ఓకేనా? బైకులు, కార్లు ఏమైనా ఉంటే ఇక్కడ మొత్తం పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. చూడవచ్చు, మొత్తం పార్కింగ్ లే, ట్రక్కులు, డిసిఎంలు, ఆటోలు అన్ని ఇక్కడ పార్కింగ్ ఉంది అనమాట. సో మార్కెట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, లోపలికి వెళ్ళి చూపిస్తారు. తెలంగాణలో చుట్టుపక్కల రైతులు పండించే కూరగాయలు అన్ని ఈ మార్కెట్ లోకి వస్తాయి అనమాట. సో అలాగే మా తెలంగాణలో పండే ఇతర డిస్టిక్ల నుండి కాకుండా ఇంకా మనకు అదర్ స్టేట్స్ నుండి కూడా ఇక్కడ వెజిటేబుల్ కూరగాయలు వస్తాయి అన్నమాట. సో చూడొచ్చు, మొత్తం ఆటోలు జామ్ అయిపోయినాయి. సో ఎర్లీ మార్నింగ్ మనకు దాదాపు 2 గంటల నుండే స్టార్ట్ అయిపోద్ది మార్కెట్. సో అన్ని తాజా కూరగాయలు అయితే లభిస్తాయి అన్నమాట. సో చాలా పెద్దగా ఉంటది, లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. అలాగే మార్కెట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, చాలా బాగుంటది అనమాట. చూడొచ్చు, క్యారెట్ అనమాట, మొత్తం క్యారెట్లు ఇలా బ్యాగ్ మొత్తం తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు, క్యారెట్లు, పచ్చిమిర్చి అనమాట. ఫ్రెష్ క్యారెట్ ఉంది చూడొచ్చు, మనకు 400 అంట. ఎన్ని కేజీ ఉంటుంది అన్న? 20 కేజీస్ అంట. అంటే పర్ కేజీ ఎంత పడుతుంది? ఓన్లీ 20 రూపీస్. చూడొచ్చు మీరు, 20 రూపీస్ కి ఈ బ్యాగ్ అనమాట. సో అలాగే పచ్చిమిర్చి కూడా ఉంది కదా, ఇది ఎట్లా బ్యాగ్? 30 రూపాయల కిలో. సో అన్ని ఫ్రెష్. ఇక్కడ క్షామగడ్డ ఉంది, అలాగే మనకు వంకాయలు ఉన్నాయి చూడొచ్చు, బెండకాయలు, హాయ్. సో దోసకాయలు ఉన్నాయి, అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి చూడొచ్చు. మనకు చాలా పెద్దది మార్కెట్. సో మొత్తం వెళ్తే కనుక అన్ని ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. సో లోపలికి వెళ్ళి మొత్తం మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అటు ఇటు మొత్తం ఇదే మార్కెటే ఉంది. సో మనము నెలల తరబడి స్టాక్ పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటా ఉంటాం కదా, ఇక ఆ అవసరం ఉండదు. ఎందుకంటే మనకి డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు అనమాట. రిటైల్ లో బయట దొరుకుతాయి, సో ఓన్లీ హోల్సేల్ లో ఇక్కడ చూడొచ్చు, అన్ని మూటల్ వైజ్ గానే దొరుకుతాయి అనమాట. మొత్తం ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు ఈ మూట వైజ్ గా ఎన్ని కిలోలు ఉంటుంది? ఇది 20 కిలోలా? సో అచ్చా, 20 కిలోలు ఉంటుంది బ్యాగ్. ఎంత బ్యాగ్? 20 రూపాయల కిలో. నైస్, సూపర్. సో చూడొచ్చు, బోయినపల్లి చాలా పెద్ద మార్కెట్, ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి. సో మనకు ఈ కూరగాయల బిజినెస్ చేసే వాళ్ళంతా ఇక్కడ నుండే తీసుకెళ్తారు అనమాట. హాయ్. సో చూడొచ్చు, అన్ని ఫ్రెష్ ఐటమా? నంబర్ 1 క్యారెట్. ఎన్ని కిలోలు ఉంటాయి బ్యాగ్ ఇది? మొత్తం తక్కువ, హోల్సేల్ లో దొరుకుతాయి. 15 రూపాయలు. హాయ్ సార్. సో చూడొచ్చు, మొత్తం ఫ్రెష్ ఐటమ్ దొరుకుతాయి. బోయినపల్లిది హైదరాబాద్ లో కానీ మొత్తం తెలంగాణలోనే చాలా పెద్ద మార్కెట్ అనమాట. సో చూసుకోవచ్చు మీరు, మార్కెట్ మొత్తాన్ని విజిట్ చేద్దాం, చాలా బాగుంటది. సో మనకు ఏ ఐటమ్ కావాలన్నా ఫ్రెష్ ఐటమ్ అయితే దొరుకుతాయి అనమాట. సో చూడొచ్చు, మొత్తం ఫ్రెష్. సో ఇక్కడ వచ్చేసి మనకు పచ్చిమిర్చి చూడొచ్చు, లారీలే వస్తున్నాయి చూడొచ్చు. సో ఎందుకంటే బోయినపల్లి మార్కెట్ ని నేను రాక చాలా రోజులైంది అని చెప్పేసి ఈ మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చానమాట. సో మీరు చూడొచ్చు, ఇక్కడ పచ్చిమిర్చి. సో ఈ దొండకాయలు ఉన్నాయి చూడొచ్చు, ఇక్కడ దొండకాయలు అన్ని. మార్కెట్ మొత్తాన్ని తిరిగి చూద్దాం, జనాలు రద్దీగా ఉన్నారు చూడొచ్చు. మనకు బెండకాయలు చూడొచ్చు, మామూలుగా లేదు అసలు. బెండకాయలు, మునక్కాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, గోకరకాయలు ఉన్నాయి, ఇది బీరకాయలు ఉన్నాయి చూడొచ్చు మనకు. సో బీరకాయలు అన్ని ఫ్రెష్ ఐటమ్ అనమాట. ఎవ్రీ డే ఫ్రెష్ ఐటమ్ వస్తాయి ఇక్కడ. చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్, చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో. మొత్తం దోసకాయలతో పాటు క్షామదుంప, ఇక్కడ వచ్చేసి ఆనపకాయలు ఉన్నాయి చూడొచ్చు. మనకు ఏ ఐటమ్ తీసుకున్నా కానీ ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ మూటలు ఉన్నాయి. ప్యాకెట్ వైజ్ గా తీసుకోవాలి. 10 కిలో, 20 కిలోలు, 10 కిలోలు అలా ఉంటాయి. సో నాకు తెలిసి హైదరాబాద్ లోనే కాదు, అంటే మనకు ఎక్కడైనా సరే ఇక్కడ నుంచి వెజిటేబుల్ బిజినెస్ చేసే వాళ్ళు మొత్తం ఇక్కడ నుంచి వచ్చి తీసుకెళ్తారు అనమాట. చూస్తున్నారా, చాలా ఫ్రెష్ ఉన్నాయి. పొద్దున దాదాపు 2 గంటల నుండి మొదలైద్ది అనమాట. చూడొచ్చు మీరు, మార్కెట్ మొత్తం మార్కెటే. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో మార్కెట్. వెళ్ళినా కొద్ది మొత్తం మార్కెటే ఉంటది, ఇంకా చాలా పెద్దగా ఉంది మార్కెట్. అన్ని రకాల కూరగాయలు హోల్సేల్ లో లభిస్తాయి అనమాట. అన్ని హోల్సేల్ కదా.
సూపర్ సూపర్. అన్ని రేట్లు కూడా చెప్పేస్తున్నారు, 400, 300, 200 అన్ని. అన్ని బ్యాగులు మొత్తం బ్యాగ్ వేస్తే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బస్తా మొత్తం తీసుకోవాలి. 1 కిలో 2 కిలో అయితే దొరకదు. అరే రిటైల్ అంటే ఎక్కడ దొరుకుతుంది బ్రో? రిటైల్ బయట దొరుకుతా. సో రిటైల్ కావాలనుకుంటే కనుక 1 కిలో 2 కిలో అట్లా కావాలనుకుంటే బయట దొరుకుతాయి అనమాట. ట్రక్కులే ఉన్నాయి, లారీలు, డీసీఎంలు, పెద్ద పెద్ద లారీలు అనమాట. సో ఇక్కడ వచ్చేసి రాజస్థాన్ లారీ ఉంది, ఇది తెలంగాణ, సో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒరిస్సా. ఇక్కడ వచ్చేసి పొటాటో ఇవన్నీ ఉంది చూడొచ్చు మీకు. అన్ని బెండకాయలు, బీరకాయలు. ఇంకా అడిగి వెళ్ళిపోతే ఇవి వచ్చేసి మనకు పొట్లకాయలు కూడా ఉన్నాయి చూడొచ్చు, చాలా పెద్ద. హాయ్ హాయ్ హాయ్, నంబర్ 1 ఈ మార్కెట్ లా వస్తాయి ఫ్రెష్ ఐటమ్. పొద్దున 3:30 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 4 హోల్సేల్. వెళ్దాం. ఇంకా మార్కెట్ మొత్తం చూసుకుంటే కనుక చాలా పెద్దగా ఉంటది. అలాగే ఇక్కడ చాలా మందికి జీవనోపాధి కూడా కలుగుతాయి అనమాట. ఎందుకంటే ఇవన్నీ మూటలు ఖాళీ చేయాలి, ఉపాధి కలుగుతుంది చాలా మంది లేబర్స్ కి. ఎందుకంటే ఇక్కడ మూటలు ఖాళీ అన్లోడింగ్ చేయడం, లోడింగ్ చేయడం అది కూడా వృత్తి అనమాట. సో ఎటు చూసినా గానీ మొత్తం మార్కెటే ఉంటది, చాలా పెద్దగా ఉంటది మార్కెట్. చూస్తున్నారా, అన్ని ఫ్రెష్ ఐటమ్స్ అన్నమాట. పెద్దగా ఉంది మార్కెట్. ఎటు చూసినా మనం ఆ వెనకాల నుండి వచ్చినాము, ఇక్కడ కూడా చూడొచ్చు మనకు అన్ని లారీలు, ట్రక్కులు, ఆనపకాయలు, కీర. ఇక్కడ బనానా ఉంది చూడొచ్చు మనకు, బనానా కూడా ఉంది, ఉసిరికాయలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అనమాట. 4 లైన్లు ఉన్నాయి. ఇంకా అంత మార్కెట్ అనమాట. ఇవన్నీ ఇక్కడ అరటికాయలు ఉన్నాయి చూడొచ్చు మనకు, ఆనపకాయలు, అరటికాయలు ఉన్నాయి అనమాట. ఇక్కడ మిర్చి కూడా ఉంది. మొత్తం మార్కెట్ విజిట్ చేసి చూపిస్తున్నాను. జనాలు మొత్తం ఇక్కడే ఉన్న, హైదరాబాద్ లో ఉన్న జనాలు మొత్తం ఇక్కడే ఉన్నట్టు కొడుతుంది. సో బిజినెస్ చేసే వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటారు అనమాట. సో లారీలు తీసుకొచ్చి ఖాళీ చేస్తూ ఉన్నారు. దోసకాయ లారీ వచ్చింది ఆటో. చూసుకోరా ఎంత పెద్దగా ఉందో ఆయన మార్కెట్, చాలా పెద్దగా ఉంది. వెళ్ళినాక మొత్తం కూరగాయలు అనమాట, అన్ని ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి. ఏం కావాలంటే అవి మొత్తం అన్ని ఫ్రెష్ ఐటమ్స్ అనమాట. చూస్తున్నారా, ఎక్కడ చూసినా అదే అన్ని షాప్సే. మొత్తం కూరగాయల బిజినెస్. సో మనము ప్రతి ఐటమ్ ఫ్రెష్ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు బెంగళూరు మిర్చి అంటారు కదా, క్యాప్సికమ్ ఉంది, పచ్చిమిర్చి, అలాగే అన్ని రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. మొత్తం మార్కెట్ ని తిరిగి చూపిస్తాను అనమాట. చూడొచ్చు, లారీ నింపుకొని వస్తున్నారు చూడొచ్చు మనకు, ఎంత బాగుంది. ఇదేగా మీ దగ్గర ఏంది చిలకడ దుంప ఎట్లా ఇది బస్తా? 15 రూపాయలు కాటా, కేజీయా? ఒక బ్యాగ్ ఎంత ఉంటుంది? 50 కిలో ఉంటుందా? 42 కిలోలా? సో నైట్ 15 రూపాయలకి ఇది నైస్, చాలా తక్కువ ఉంది. సో హాయ్, సరే వస్తా, వెళ్దామంది. సో మొత్తం క్యాబేజీ ఉంది చూసుకోండి, మూలి, క్యాబేజీ, అలాగే ములక్కాయలు, పచ్చిమిర్చి, వంకాయలు, అన్ని రకాల ఐటమ్స్ అయితే ఈ మార్కెట్ లో మొత్తం లభిస్తాయి అన్నమాట. చూసి మనకు దొరకని ఐటమ్ అంటూ ఉండదండి, మొత్తం ఫ్రెష్ ఐటమ్స్ లభిస్తాయి అనమాట. కొంచెం చూడొచ్చు, అన్ని ఎక్కడెక్కడ కాంటా చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. చూడొచ్చు, మార్కెట్ గల్లీలో ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇటు ఉంది, అటు ఉంది, పెద్ద పెద్ద ట్రక్కులు మొత్తం తీసుకొచ్చి ఖాళీ చేస్తూ ఉంటారు. కాంటా అయితేనే ఉంటది బిజినెస్, మామూలుగా ఉండదు బిజినెస్ అంటే. కూరగాయల బిజినెస్, మార్కెట్ అంటే మార్కెటే. సో మన హైదరాబాద్ లో ఇది చాలా పెద్దది అనమాట. ఎట్లాగా డబ్బా 300? ఎన్ని కిలోలు ఉంటాయి? 25 కేజీస్. అంటే మనకు పర్ కిలో ఎంత పడుతుంది? 25 కేజీ, 10 రూపీస్ కేజీ. సో బయట టమాటాలు చాలా రేట్లు ఉన్నాయి కదా. సో బోయినపల్లి మార్కెట్ లో కనుక ఓన్లీ 10 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. 25 కేజీ బాక్సెస్ చూడొచ్చు మనకు. నైస్. ఫ్రెష్ ఐటమ్ 300 రూపాయలు అంట, ఎంత బాగున్నాయో, లేతాయి, మంచి ఫ్రెష్ మాల్ చూడొచ్చు మనకు. నైస్. ఓన్లీ 10 రూపాయలు పడుతుంది కదా? 20 రూపాయలు కేజీ. ఓకే రైట్.
సో ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ చూడొచ్చు. క్యాప్సికమ్ ఎట్లా బ్యాగ్ 400, 20 కిలో డబ్బా. సో 20 రూపాయలు పడతా. సో చూడొచ్చు 10, 20, 25, 30 అలా అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇక మొత్తం గుమ్మరిచ్చేసారు. బాబా బాబా ఎన్ని షాపులు రా నాయన. ఇక్కడ వచ్చేసి వంకాయలనా ఎట్లా డబ్బా ఇది బ్యాగ్ ఎట్లా నా బ్యాగ్ 600 వంకాయలు. ఇది ఎన్ని కిలో ఉంటది? 18 నుండి 20. నైస్ నైస్ నైస్. సో ఇక్కడ వచ్చేసి అంతకాయలు. సో మనం ఏది తీసుకున్నా ఈ బ్యాగ్ మొత్తం తీసుకోవాలన్నమాట. సో 20 కిలోల బ్యాగ్ ఉంటది, బ్యాగ్ మొత్తం తీసుకోవాలి. ఈ అంతకాయలు కూడా చూడవచ్చు మనం, ఇవన్నీ బ్యాగులు అనమాట. మామూలుగా లేదు కదా. అంతకాయలు ఎట్లా పెద్ద మంచి ఎంత 9 సారీ సొరకాయలు 150కి ఎన్ని కాయలు వస్తాయి? ఇలా 15 పీసులు వస్తాయా? సో 15 పీసులు వస్తాయంట. సో చాలా తక్కువలో ఉన్నాయి అన్ని. ఇక్కడ క్యాప్సికమ్ హాయ్. సో చూడొచ్చు చాలా పెద్ద ఉంది మార్కెట్. ఇక్కడ వచ్చేసి బీరకాయలు ఉన్నాయి, ఆనపకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయ ఎట్లా రేట్ సంచి అనా? సంచి ఎట్లా? 600. సో ఎన్ని కిలో? 20 కిలో ఉంటారా? 15 కిలోలా? 30 నుండి అలా చేంజ్ ఉంటాయి అనమాట. కాకరకాయలు ఉన్నాయి మనకు. అలాగే మనకి దొండకాయలు ఉన్నాయి. ఈ బ్యాగులు అనమాట. మొత్తం చూసుకుంటే కనుక ఇదే మార్కెటే ఉంటది. ఎంత పెద్ద మార్కెట్, మొత్తం మార్కెట్ తిరిగి చూపించానమాట. 4 లైన్లు ఉంటాయి. ఇంకా మొత్తం తిరగాలంటే మనకు ఇంకా లేట్ అయిపోయేటట్టుంది. ఇక మనకు పాప్కార్న్ కూడా ఉంది, మనకు అది మక్కపోట్టు కూడా ఉన్నాయి. ఇక్కడ వల్ల మ్యాంగోస్ ఉన్నాయి చూడొచ్చు మనకి. ఇక్కడ మ్యాంగోస్ కూడా ఉన్నాయి, ఫ్రెష్ మ్యాంగోస్ ఉన్నాయి. అలాగే క్యారెట్ కూడా ఫ్రెష్ ఉన్నాయి చూడొచ్చు. క్యారెట్ కూడా ఉన్నాయి అక్కడ. క్యారెట్, కీరా ఇవన్నీ ఉన్నాయి చూడొచ్చు మనకి. ఇక్కడ చూస్తారా అన్ని వెరైటీస్ ఉన్నాయి అనమాట. ఎంత పెద్ద ఉంది మార్కెట్ అంటే. మార్కెట్ మొత్తం చూడండి అన్ని ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి. A to Z. లారీలలో కొత్త బీట్రూట్ అనమాట. ఎట్లానా బీట్రూట్ బ్యాగ్ 600 అనమాట. సో హోల్సేల్ కదా, సో తక్కువలో ఉన్నాయి. అలాగే మనకు క్యారెట్ అన్ని క్వాలిటీని బట్టి రేట్స్ కూడా ఉంటాయి అనమాట. 5 రూపాయలు 10 రూపాయలు అటు ఇటే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో మీరు మార్కెట్ చూడొచ్చు. మార్కెట్ మొత్తం బుడ్డ క్యారెట్, ఫ్రెష్ క్యారెట్లు కూడా ఉన్నాయి చూడొచ్చు మనకు. అంతకాలేదు వెళ్దాం. ఇంకా ఆకుకూరలు ఎక్కడ ఉంటాయి? ఆకుకూరలు అవి ఫ్రెషేనా? చూడొచ్చు మొత్తం ఆకుకూరలు కూడా అటు సైడ్ ఉంటాయంట. ఆకుకూరలు కూడా చూద్దాం ఒకసారి. చూసుకుంటే కనుక మొత్తం మార్కెట్ ఉంటుంది. ఏది కావాలన్నా మనం అన్ని లభిస్తాయి అన్నమాట. చూడొచ్చు. హాయ్ 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 అన్నా. ఎట్లా సంచి ఎట్లా బ్యాగు? 400. ఎట్లా కిలో? 20 రూపాయలు కిలో పడతా? 20 కిలో పడుతుంది. రిటైల్ అయితే ఇంకెక్కువ ఉంటుంది కదా. చూడొచ్చు అన్ని ఉన్నాయి. సో ఆకుకూరలు అటు సైడ్ ఉంటాయి. ఆకుకూరలు బ్యాక్ సైడ్ మొత్తం ఆకుకూరలు ఉంటాయా? నైస్ నైస్. కూరగాయలు ఈ సైడ్ అంతా కూరగాయలు ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ అటు సైడ్ వచ్చేసి మనకు ఆకుకూరలు ఉంటాయని చెప్పేసి అంటారు. సో ఒకసారి ఆకుకూరలు కూడా చూద్దాము. అన్ని ఫ్రెష్ ఉంటాయి అనమాట. ఏంటన్నా మామిడికాయలు ఎట్లా? మామిడికాయలు 70 రూపాయలు కిలో. 70 రూపాయలు కిలో. సంచి 68 రూపాయలు. సంచి ఎంత? 68. 68. 68 రూపీస్. 68 రూపీస్ కేజీ. కూరగాయలు 200 రూపాయలు, 150 రూపాయలు. 150 రూపాయలు కిలో. 150 రూపాయలు కావాలి. నైస్ నైస్. సో ఆకుకూరలు ఎట్లుంటాయి? ఆకుకూరలు అటు బ్యాక్ సైడా? నైస్ నైస్. ఇవి ఎట్లా? 18 రూపాయలు కిలో. 18 కిలో ఓన్లీ. 18 రూపాయలు కిలో. నైస్ నైస్. చూద్దాం ఇంకా వెళ్దాం ముందుకి. ఏది 500? 500 ఓన్లీ. సొరకాయదా? సో వెళ్దాం ఇక. మార్కెట్ మొత్తం చూసుకుంటే కనుక కూరగాయలు ఉంటాయి, అక్కడ ఆకుకూరలు ఉంటాయంట. అవి కూడా చూద్దాం ఒకసారి. మొత్తం అదే. సో మనకి పార్కింగ్ ఉంటది. అంతా ట్రక్కులు కానీ, ఆటోలు, వెహికల్స్ ఏం తెచ్చుకున్నా కానీ పార్కింగ్ కూడా ఉంటది అనమాట. లోపలికి వెళ్దాం ఇంకా. ఎటు చూసినా కానీ మొత్తం వెజిటేబుల్ మార్కెట్ కాబట్టి మొత్తం కూరగాయలే ఉంటాయి, ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి. మార్కెట్ మొత్తం చూసుకుంటే కనుక అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. సో హైదరాబాద్ లో బిజినెస్ చేసే వాళ్ళు మొత్తం ఇక్కడ నుంచి వచ్చి తీసుకుంటారు. చూడొచ్చు అన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి ఇక్కడ మనం మార్కెట్ లో. వెనకాల ఉంటాయట. వెళ్దాం. హాయ్
సో ఆకుకూరలు సైడ్ లో ఉంటాయని చెప్పేసి అన్నారు. ఒకసారి అది కూడా చూపిస్తాను నేను, ఆకుకూరలు ఏమేమి ఉన్నాయి ఏందనేది. ఎంత పెద్దగా ఉంటుందో మనకు మార్కెట్ అంటే బాగుందో లేదనమాట. అన్ని ములక్కాయలు, క్యాబేజీ లారీలు ఉన్నాయి. క్యాబేజీలు అయితే చూసారా, మొత్తం క్యాబేజీ లారీలు ఉన్నాయి. చూడొచ్చు మొత్తం ఫ్రెష్ అయితే అనమాట. ఎట్లా నా క్యాబేజీ డబ్బా 10 రూపాయలు కారా? మొత్తం బ్యాగ్ కొనుక్కోవాలి. ఎన్ని వస్తాయి బ్యాగ్ లో? అంటే 10 రూపీస్ కేజీ ఉంది. సో క్యాబేజీ 10 రూపీస్ అనట. సో ఇక్కడ చిక్కుడుకాయ ఉన్నాయి అనమాట. చూసుకొచ్చున్నాను మొత్తం మార్కెట్ చూపిస్తున్నాను. చూడండి, ఎంజాయ్ చేయండి, బాగుంటది. సో బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం ఇక ఇక్కడికే వస్తారు అందరు. సో కావాల్సిన వాళ్ళు అయితే రావచ్చు. ఇంకా వెళ్దాం ముందుకి. మొత్తం లారీలు ట్రక్కులు కూరగాయలు మొత్తం ఫ్రెష్ ఐటమ్ అంటే ఫ్రెష్ ఐటమ్ అనమాట. సో మనం ఏం చేస్తాం, అమ్ము గుమ్మడికాయలు చూడొచ్చు. ఎంత లారీలు మామూలుగా లేదు అసలు. గుమ్మడికాయలు చూస్తున్నా, ఫ్రెష్ ఉన్నాయి గుమ్మడికాయలు అయితే. ఎదా సంచి ఎట్లా? 1000 రూపాయల సంచా? హోల్సేల్. సో 1000 రూపీస్ సంచి అంట ఇది గుమ్మడికాయలు. సో ఆకుకూరలు చూద్దాం. ఇంకా ఇట్లా వచ్చి బీట్రూట్, క్యారెట్ చూస్తున్నారా. ఇవన్నీ ఉసిరికాయలా? ఎట్లా బాక్స్ ఉసిరికాయలు? ఉసిరికాయలు లేతాయి ఫ్రెష్ 70 కేజీ. నైస్. సో ఇవన్నీ ఉసిరికాయలు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు అన్ని లారీలలో చూడదు ఎట్లా కుమ్మిర్రు. మొత్తం ఫుల్ వచ్చేస్తాయి లారీలలో. ఇంకా ఆకుకూరలు ఎక్కడున్నాయో ఫస్ట్ ఆకుకూరలు చూసుకొని ఇంకా వెళ్దాం. మరి చూస్తున్నారా, చాలా పెద్దగా ఉంది మార్కెట్. మొత్తం చూసుకుంటే మొత్తం కూరగాయలు అనమాట. రేట్లు కూడా అడుగుతున్నాం. రవి మెగా ఇండియా. సో ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తారా, కూరగాయల బిజినెస్? సో అన్ని బ్యాగ్ లో కొనుక్కోవాలి. ఏం కొనుక్కున్నావు? 10 కిలోలు నుండి ఉంటే 20 కిలోలు, ఎంత కావాలంటే ఎంత, మొత్తం ఫ్రెష్ ఐటమ్. సో చూడొచ్చు. వెళ్దాం ఇంకా. ఇప్పుడు ఆకుకూరలు ఎక్కడ ఉంటాయో అవి వెతుకోవాల్సిన అవసరం లేదు, ఈ పక్కనే ఉంటాయి. ఇదంతా ఆకుకూరల ఏరియా అంట అన్న చెప్తున్నాడు. ఇక మనకు కావాల్సిన అన్ని రకాల వెరైటీస్ అయితే ఉంటాయి. ఈరోజు మనకు కాకరకాయలు ఇవన్నీ కాకరకాయలు. ఎట్లా సంచి ఎట్లా? 600, 20 కిలోలు, 550. ఓకే 15 కేజీ అంట కాకరకాయలు. వెళ్దాం. పొట్లకాయలు, బెండకాయలు, దొండకాయలు, బీట్రూట్ అన్ని ఉన్నాయన్నమాట. సో ఇక ఇక్కడ వచ్చేసి మనకు ఆకుకూరల ఏరియాకి అయితే వెళ్దాం. ఇక మామూలుగా గోల ఉంది, మొత్తం గోల అనమాట. ట్రక్కుల గోల అయితే మామూలుగా లేదు. చూస్తున్నారా, మొత్తం తిరుగా మార్కెట్ ఇంత పెద్దగా మార్కెట్. ధమాకా ఉంది కూరగాయల మార్కెట్ అంటే కూరగాయల మార్కెట్. ఇక సైడ్ అంతా ఆకుకూరలు కూడా ఉంటాయని అంటున్నారు. సో ఇవన్నీ ఆకుకూరలు అన్నమాట. చూసుకో, ఉల్లిపాయలు, మిర్చి అన్నీ ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారా, రకరకాలుగా ఉన్నాయి. చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది మార్కెట్. ఎట్లా వెళ్ళాలరా నాయన. మాదరపేట మండి ఆకుకూరలు అనమాట. సో ఓకే. సో ఇక్కడ మొత్తం కూరగాయలే ఫ్రెష్ ఐటమ్ వస్తాయి. సో మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 4:30కి స్టార్ట్ అవుతుంది. సో చూడొచ్చు, ఓవరాల్ గా చూసుకుంటే ఇదంతా మార్కెట్ అనమాట. చూస్తున్నారా, మరొక 3 లైన్లు తిరిగాం. ఇంకా లైన్లు ఇంకా ఉన్నాయి అక్కడ బ్యాక్ సైడ్ అటు. సో ఇక మనం వెళ్ళిన కొద్దీ లేట్ అయిపోద్ది అనమాట. వీడియో లెంత్ అయిపోయినట్టుంది. చూస్తున్నారా, మామూలుగా హైదరాబాద్ అండి తెలంగాణలోనే అతి పెద్ద వెజిటేబుల్ మార్కెట్ అనమాట. ఎంటర్ తెలంగాణలోనే. చూస్తున్నారా, మన తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్ లో నుండి ఇక్కడికైతే వస్తాయి అనమాట. చూస్తున్నారా ఎట్లా ఉన్నాయి కూరగాయలు. చాలా పెద్ద కూరగాయలు అంటే కూరగాయల మార్కెట్ అనమాట. అన్ని ఫ్రెష్ దొండకాయలు
దొండకాయలు ఎట్లా అన్నా బ్యాగ్ 700 రూపాయలు బ్యాగా దొండకాయలు. కాకరకాయలు ఎట్లా? అవునవును. హాయ్ చెప్పండి మరి. హాయ్. సో ఇది కాకరకాయలు ఎట్లా? 600. నైస్. అవునవును. సో బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు, బీరకాయలు అన్ని ఉన్నాయన్నమాట. దోసకాయలు కూడా ఉన్నాయి చూడొచ్చు మనకు. ఇవి పొట్లకాయలు, అవి ఇక పొట్లకాయలు ఉన్నాయి అనమాట. ఇక లేడీ ఫీవర్ మనకు బెండకాయలు. సో చూస్తున్నారుగా ఓవరాల్ మార్కెట్ మొత్తాన్ని చూపించిన అన్ని ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి చూడొచ్చు మనకు. బోయినపల్లి మార్కెట్ ఇక్కడ మనకు జింజర్, గార్లిక్ అవి కూడా దొరుకుతాయి. ఆకుకూరలు చూడొచ్చు మనకు. ఓవరాల్ గా లారీలు, ట్రక్కులే ఉన్నాయి ఎక్కువ, మనుషుల కన్నా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారా గుట్టలు డబ్బాలు ఉన్నాయి చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా పెద్ద మార్కెట్ ఇది. మన హైదరాబాద్ లో అతి పెద్ద మార్కెట్ అనమాట. అన్ని లభిస్తాయి ఇక్కడ. సో ఆకుకూరలు తక్కువ ఉన్నాయి. సో ఆకుకూరలు ఎక్కడ లభిస్తాయి హైదరాబాద్ లో అనేది అది ఒకటి వీడియో అయితే చేస్తాను. సో మనకి ఎక్కడ చూసినా కానీ మొత్తం ట్రక్కులే, లారీలు, డిసిఎంలు ఇవే ఉంటాయి అనమాట. హాయ్. సో చూడొచ్చు. ఇంకా వెళ్దాం ముందుకి. చాలా పెద్ద మార్కెట్. సో చూస్తున్నారా, సో మనకు ఈ కూరగాయల బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు ఈ మార్కెట్ లో వచ్చి తీసుకొని బిజినెస్ చేసుకుంటారు అనమాట. తక్కువలో తీసుకుంటారు. మార్జిన్ కూడా మనకు రిటైల్ అమ్ముకుంటే మంచి మార్జిన్ కూడా వస్తుంది అనమాట. సో ఎక్కడ చూసినా కానీ అన్ని డిస్ట్రిక్ట్ వైజ్ అంతా ఇక్కడ నుంచి వెళ్తాయి అనమాట. సో వేరే స్టేట్ నుండి కూడా వస్తాయి, అలాగే ఇక్కడ నుంచి వేరే స్టేట్ కూడా వెళ్తాయి. సో చూస్తున్నారా, చాలా పెద్ద ఉంది మార్కెట్. బోయినపల్లి మార్కెట్ అంటే మరి హోల్సేల్ రైతు బజార్ అనమాట ఇది. బోయినపల్లిది చాలా పెద్దగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, వీడియో లైక్ కొట్టండి, చాలా బాగుంటుంది. అలాగే మొత్తం చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. ఎటు చూసినా అవే మొత్తం మార్కెట్ అనమాట. కూరగాయలు చూస్తారా, ఇవన్నీ చూడవచ్చు. అన్ని ట్రక్కులు, ట్రాక్టర్లు, అన్ని ఆటోలు, బైకులు అన్ని చాలా పెద్దగా ఉంది మార్కెట్ మొత్తం చూసుకుంటే కనుక. మొత్తం 4 లైన్లు ఉంది. మొత్తం తిరిగి చూపిస్తాను. అందరూ హాయ్ అని చెప్తున్నారు. ఓకేనా? వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియో. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.